ధర్మాన ప్రసాదరావు రాజకీయ సన్యాసం చేసేశారు, అట్లాగే ఆళ్ళనాని చేసేశారు, అట్లాగే పెన్నెం దొరబాబు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అందరూ దూరం అయిపోతున్నారు. ఇక అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీకు దండం సామి అని వెళ్ళిపోతున్నారు. ఇది ప్రస్తుతం. అంటే జగన్కి కొత్త ఏం కాదు, తన ఒక రకంగా తెగించి వీళ్ళ మీదన పోరాడింది ఏంటంటే ఒక పేపర్ ఒక ఛానల్ పెట్టుకుని. అది కూడా లేకపోతే కనుక అసలు రాజకీయ జీవితం ఉండేది కాదేం తనకి, లేదా జనంలో రెండో వెర్షనే ఉండేది కాదు. ఆ ఆస్పెక్ట్లో సక్సెస్ఫుల్. బట్ వీళ్ళు చింపిన విషయం కాన్సెప్ట్లో అయితే అతిపెద్ద బాధితుడు కూడా అదే జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎక్సెప్ట్ చంద్రబాబు మిగతా వాళ్ళందరూ దొంగలే అనేటటువంటిదే ఫోకస్ చేస్తారు. ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ అయినా, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు అయినా. ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చినప్పుడు మంచోడు, నచ్చనప్పుడు రాక్షసుడి కిందనే చూపెడతారు. అట్లాగా ఫ్రమ్ ద బిగినింగ్ ఈ రోజు వరకు రాక్షసుడిగా చూపెట్టబడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు రాజకీయ సన్యాసం అంటే ఇందులో రెండో కోణం ఉండొచ్చుగా. రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకుంటారు? అక్కడ గ్రౌండ్ లెవెల్లో కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, మన కార్యకర్తలు బతికించుకోలేం, అలాగని అవతల పార్టీలోకి వెళ్ళలేం, అందుకని ఆగిపోయి ఉండొచ్చుగా. రేపు ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ రావచ్చు కదా. పెన్నెం దొరబాబు అయితే ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెట్టి అయితే వైసీపీకి దూరం, లేకపోతే కనుక ఇటు పక్కకి తీసుకో దూరంగా పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆ అటాక్స్ వల్ల ఎట్లా జరుగుతుందని చెప్పచ్చు కదా, అనుకోవచ్చు కదా. రెండోది వాళ్ళు వెళ్ళిపోయారు, దానివల్ల ఏమైపోతుంది ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో అతను చూసుకుంటాడు. వాళ్ళతోనే అతను రాలేదు, తను వచ్చినప్పుడు ఒక్కడే, ఆ తర్వాత 100 మంది జమ అయ్యారు. ఇప్పుడు 100 మంది, 50 మంది వెళ్ళిపోవచ్చు, మళ్ళీ 100 మంది కొత్త వాళ్ళు వస్తారు. వ్యవస్థ మొత్తం కొలాప్స్ అన్నటువంటిది ఎప్పుడైనా సాధ్యమవుతుందా? ఆలోచించాల్సి ఉంది కదా.